ద్విచక్ర వాహనాల దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ మహేష్ తెలిపారు. సోమవారం మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాపన్నపేట మండలంలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన నర్సింలు మెదక్ పట్టణంలోని ఆటోనగర్లో గల వనదుర్గ భవానీ వైన్స్ ముందు తన ద్విచక్ర వాహనాన్ని పార్క్ చేయగా అక్కడి నుంచి బైక్ దొంగిలించబడిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన కమ్మరి రాములు అనే నిందితుడిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. నిందితుడు గతంలో కూడా మెదక్ రామాయంపేట పరిసరాల్లో బైక్ దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చినట్లు పేర్కొన్నాడు. నిందితుడి వద్ద నుంచి 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ప్రజలు తమ వాహనాలను పార్కింగ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈరోజు ఫిర్యాది నర్సింహులు తండ్రి నారాయణ, తుమ్మలపల్లి గ్రామం, పాపన్నపేట మండల్. ఆ వ్యక్తి ఆటోనగర్లో వనదుర్గ వైన్స్ ముందు బైక్ పార్క్ చేస్తాడు. బైక్ పార్క్ చేస్తే బైక్ పోయిందని చెప్పి మనకు కంప్లైంట్ ఇస్తే మనం ఇమీడియట్ కేసు రిజిస్టర్ చేసి ఈరోజు బోధన చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు ఒక వ్యక్తి సస్పెక్ట్గా కనిపిస్తే విచారిస్తే అతని బైక్ను రికవర్ చేయడం జరిగింది. ఇంకా అతన్ని విచారిస్తే నిన్న పొద్దున మధ్యాహ్నం కూడా 2 బైకులు దొంగతనం చేసినా చెప్పి ఒప్పుకోవడం జరిగింది. మొత్తం 3 బైకులు రామాయంపేట పోలీస్ స్టేషన్లో పరిధిలో 1 బైకు, మన పోలీస్ స్టేషన్ పరిధిలో 2 బైకులు, మొత్తం 3 బైకులు అతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. గతంలో కూడా తన పేరు వచ్చేసి కమ్మరి రాములు, సన్ ఆఫ్ అంజయ్య, వయసు 38 ఇయర్స్. అంతకుముందు డ్రైవర్గా పనిచేసేవాడు. గతంలో కూడా ఇతను బైక్ దొంగతనాల కేసులో బైక్ దొంగతనాల కేసులో జైలుకి వెళ్ళడం జరిగింది. గతంలోని మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ నేనున్నప్పుడు కూడా తను రిమాండ్ చేయడం జరిగింది. రామాయంపేటలో కూడా రిమాండ్ చేయడం జరిగింది. ఇతనికి బేసిక్గా ఇతను డ్రైవరు, తాగుడుకు బానిసై ఇంట్లో కుటుంబ కలహాల వల్ల ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అతను బైక్ దొంగతనం చేస్తున్నాడు. ఈ బైక్ దొంగతనాలు ప్రత్యేకత ఏంటంటే ఇతని బైక్ దొంగతనం చేసి దాన్ని తీసుకుపోయి ఎక్కడో ఒకక్కడ అబండెడ్ చేసేస్తాడు, పాడేస్తాడు. మళ్ళీ అక్కడ నుంచి వేరే బైక్ తీసుకుని వెళ్తుంటాడు. ఇతను ఎక్కువగా బైకులు ఏదైతే హ్యాండిల్ లాక్ లేని ఉంటాయో అతను హ్యాండిల్ ఎవరైతే లాక్ అయ్యారో దాన్ని టార్గెట్ చేసి దాన్ని బైక్ని ఈజీగా కింద వైర్లు కట్ చేసి జాయింట్ చేసి చార్జ్ చేసుకొని పోయి అట్లా బైకులు తాగినప్పుడు మాత్రం ఇక్కడ అఫెన్స్లు ఎక్కువ చేస్తాడు. గతంలో కూడా రిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి నేను ఈ సందర్భంగా తెలియజేసిన ఏమనగా, మీరు ఖచ్చితంగా బైకులు ఎక్కడైనా పార్క్ చేసి ఖచ్చితంగా హ్యాండిల్ లాక్ వేసుకోండి. తర్వాత ఈ లాకులు కూడా పాత బైకు లాకులు ఇప్పుడు ఏ లాక్ పెట్టినా వస్తున్నాయి కనుక లాకులు కూడా చేంజ్ చేసుకోండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అపరిచిత వ్యక్తులు మన ఇంటి చుట్టుపక్కల కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు వాళ్ళని ఎక్కడి నుంచి వచ్చి ఏందనేది చూడాలి. తర్వాత డైల్ 100 కాల్ చేయండి దయచేసి. అపరిచిత వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్త ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.